పట్టరాదు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి విడవరాదు. నాన్న నాన్న ఇంకా నిద్రపోలేదామా? నిద్రపోలా? మీరు వచ్చి జోకొట్టంతా ఎలా నిద్రపోతుంది? బాగా అలవాటు చేశారండి. లక్ష్మి, మోహన్ భోంచేశాడా? లేదు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. భోజనానికి రావయ్యా అంటే అన్నయ్య రాని వదిన అంటాడు. పోనీలే, చదువుకొని బాగా చదువుకొని. ఇది 1, 2, 3 మోహన్ స్కూల్ ఫీజు. మరి ఇంటి ఫీజుకు? రూపాయి చిల్లర మిగిలింది. సరిపోతుందో లేదు? అదే సరిపోతుందిలేండి. ఏమో ఏం సరిపోతుందో. దేవుడిచ్చినంత లేదనకుండా పొదుపుగా సంసారం దిద్దుకొస్తాను. నువ్వు నిజంగా దేవత లక్ష్మి. మోహన్, తమ్ముడు వచ్చావన్నయ్య? ఇదిగో ఈ ప్యాంట్ తొడుక్కో. కొత్త పంటలు కొన్నావా? తొడుక్కోరంటుంటే ఇప్పుడు ఎందుకన్నాయా? ఎందుకంటా? మీ డ్రెస్ ఏది? ఉన్నాయిగా. ఏమన్నా ఉన్నాయి, ఒక జత బట్టలు. అదే ఉతుక్కోవటం తొడుక్కోవటం. ఇలా ఉతుక్కోవటంతో కాలం అంతా అయిపోతే మరి ఎప్పుడు చదువుతావురా? యూనివర్సిటీలో ఫస్ట్ ఎలా పాస్ అవుతావురా? అన్నయ్య, ఎప్పుడు నా గురించి నా చదువు గురించే గాని నీ గురించి ఒక్కనాడే ఆలోచించావన్నయ్య. ఏమిటి ఆలోచించేది? ఏమిటేమిటన్నయ్య, పొద్దు పొడవక ముందు పోతాం, అర్ధరాత్రి దాకా కష్టపడతాం, ఎండా వాన తిండి తిప్పలు ఏమి చూసుకో. రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలనన్నయ్య? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు రోజుకి 6-7 గంటల కన్నా రిక్షా లాగడానికి వీల్లేదు, అంతే. 6-7 గంటల్లో వచ్చే కూలితో నీ సంసారం ఎలా గెలుస్తుంది? నీ చదువు ఎలా సాగుతుంది? అదే చెప్తున్నా అన్నయ్య, రేపటి నుంచి 4 పిల్లలకి ట్యూషన్ చెప్తాను. ఆ డబ్బుతో ఏమిటి నిక్షేపం లాంటి నీ చదువు మానేసుకుని ఇంకోళ్ళ చదువు చెప్తావా? ఒరే, ఇలాంటి వెరి వెరి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువుకో. నా తెప్పలు నిలబడతాను. అన్నయ్య, నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షా లాగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. అరే మోహన్, నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా? నీకు నాకు భేదం ఏమిటి తమ్ముడు? నువ్వు బాగా చదువుకునే వృత్తిలోకి వస్తే రిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నా. ఆ అన్యాయాలను అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖను ఏర్పాటు చేసింది. నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎదుర్కొని వాళ్ళకి ఎంతో ఉపకారం చేయొచ్చు తమ్ముడు, ఎంతో ఉపకారం చేయొచ్చు. అన్నయ్య, నేనే గనక పోలీస్ ఆఫీసర్ని అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. అది నా విధి. అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు. ఏంటి అన్నదమ్ములిద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అవతల అన్నం చల్లారిపోతుంది. అన్నం మాటికే లక్ష్మి, చూడు, ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చెయ్యాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది. ఇప్పుడు అది తేలిపోయింది. మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్యాయంగా అధికారం చలాయించడానికి కాదు సుమా, నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి. అన్న శ్రమజీవి తమ్ముడు, ఆ శ్రమజీవుల కష్ట సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్ ఏమంటావు? శ్రీరామచంద్ర, ఈ అన్నదమ్ములిద్దరు అలాగే అన్యోన్యంగా ఉండేటట్టు దీవి నా చేతులు అరిగిపోతున్నాయి. మరో జత కొనుక్కోకూడదు? కొనుక్కోవడమా? ముందు మన వాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోతే రోజుకో సూటు బూటు హ్యాటు కొంటాం, వేస్తాం. సర్లేండి, ఎప్పుడు మాట ఎందుకు, ఇప్పుడు పంచె చొక్కా కొనుక్కోండి. కావాలంటే ఈ డబ్బీలోంచి 4 రూపాయలు తీసిస్తాను. మోహన్ చదువు డబ్బీలో నుంచి ఒక్క దమ్మిడి కూడా తీయటానికి వీల్లేదు. ఒకవేళ తీసావో
నన్ను చంపుతూ లక్ష్మి లక్ష్మి కోపం వచ్చిందా? అంత ఒట్టేసుకోవడం దేనికండి? మీకు ఇష్టం లేని పని నేను చేస్తాను. తప్పే లక్ష్మి, ముందు సాగింది ఏమి అనుకో. ఇవాళ రానివారేమో మంచి ఖుషీగా ఉన్నారు. అదంతా మా అదృష్టం. ఆటే బిట్టు చేయక అసలు విషయం ఏమిటో చెప్పుదురు. మన ఇంటికి కొద్ది రోజుల్లో కొత్త మనిషి వస్తున్నా. సత్యవరా భగవంతుడా, కరువు అధిక మాసమని మీ పుట్టింటికా నుంచి బంధువుల్ని ఎవరైనా దిగుమతి చేయిస్తున్నావా? ఆగు 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 ఆగు, చెప్పు చెప్పు. మరి ఇంకా 7-8 మాసాలు పోతే ఆ వచ్చే బంధువులు ఎవరో మీకే తెలుస్తుంది. లెక్క లెక్క మగపిల్లాడే మగపిల్లాడే. అంతా మీ ఇష్టమేనేమిటి? మరేమిటి అనుకున్నావు? ఇది లెక్క మజాక. రాధా మోహన్ ఏమిటో అరుస్తారు? ఆల్ ఇండియా రేడియో లాగా అందరూ వినాలేమిటి? నాన్న ఎందుకు పిలిచానన్నా? అదేనమ్మా, ఈ రోజు నీ పుట్టినరోజు పండగ కదూ, అందుకని నాన్నగారు నీకేం కావాలని అడుగుతున్నారు. పెద్ద బొమ్మ కావాలన్నా. పెద్ద బొమ్మ రావటానికి ఇంకా కొంచెం కాలం పడుతుందమ్మా. ఈలోగా చిన్న బొమ్మ తీసుకొచ్చిస్తా. వదినా, నాకేమో టెన్నిస్ మ్యాచ్ ఉంది, వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. వస్తానయ్యా. లక్ష్మి, చూసావా మన వాడు పెద్ద ఆఫీసర్ లాగా ఎంత దర్జాగా ఉన్నాడో. మోహన్, ఏమిటి మోహన్, ఎప్పుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటావు? ఏముంది రాని, ఏదో ఊహాలోకంలో గాలిమేడలు కట్టుకుంటూ నాలో నేనే ఆనందిస్తూ కూర్చుంటాను. నీకెప్పుడు ఒంటెత్తనమే. ఒక్క టెన్నిస్ ఆటలోనే నీ ఆలోచనలో ఆనందాల్లో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వకూడదు? నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావులేవో నాకు తెలియద్దా రాని. మోహన్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అర్థం చేసుకుని మాత్రం ప్రయోజనం ఏంటి రాని? నువ్వా పెద్ద ఆఫీసర్ కూతురు, నేనా పేదవాణ్ణి. చాలే, ఈ పేదరికం పెద్దరికం అనే భేదాలు ప్రేమకు కూడా ఆరోపిస్తున్నావా మోహన్? నేను ఆరోపించడం కాదు రాని, మీ పెద్దవాళ్లే ఆరోపిస్తారు. మా నాన్నగారి సంగతి నీకు తెలీదు. నీకు తెలిస్తే అలా మాట్లాడవు. నువ్వే చూస్తావుగా. నీ వెళ్ళు రాని. అప్పుడే వెళ్తున్నావు? మరి మ్యాచ్ అయిపోయిందిగా. మ్యాచ్ అయిపోయింది, కానీ ప్రైజ్ మండి కలుస్తున్నప్పుడు. నిజంగా? ఏం బావా అలా విచారంగా కూర్చున్నావు? అక్క ఏమైనా చేసుకుందేమిటి? ఊరుకో బావ, ఎప్పుడు పరాచకాలైనా ఇవాళ ఒక్క పైసా కూడా బోని కాలేదు. మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒక్క కాణి కూడా దొరకదు బావ. కష్టమాను స్టాండ్ లో కూర్చుంటే ఎలా? కాస్త ఆ వీధి వీధి తిరగాలి. తిరుగుతూనే ఉన్నాను బావ. ఇవాళ రాత పుట్టినరోజు, ఒక్క బొమ్మ తెచ్చిపెట్టమని అడిగింది. ఆ చిన్న బిడ్డ పూర్తి తీర్చలేని చిన్న బ్రతికైపోయింది బాబా. లక్ష్మి, లక్ష్మి, భయమా? లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచి పెద్దదాన్ని చేసిన తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చినందుకు బాధ? అదేం లేదండి. అలాంటి బెంగేమి పెట్టుకోకు లక్ష్మి. అయిన వాళ్ళందరినీ ఎదిరించి
కోరిన వరుణ్ణి పెళ్లి చేసుకున్న ధైర్యశాలి కాదు, భాగ్యశాలిని. ఎప్పటికైనా మా అమ్మ నాన్న నీ మంచితనాన్ని తెలుసుకోకపోరు. దానికి లక్ష్మి. ఇదిగో ఈ శుభ సమయంలో నీ చేతిలో చేవేసి చెబుతున్నాను. నేనుండగా నీకే లోటు రానివ్వను. నా సర్వసంపదలు నీ సౌఖ్యానికి, నీ ఆనందానికే ధారపోస్తాను. నిన్ను పువ్వుల్లో పెట్టి కాదు కాదు, నా హృదయంలో పెట్టుకుని ప్రణయ దేవతగా నిన్ను ఆరాధిస్తాను లక్ష్మి. అలా అనకండి. మీ పాదాల వద్ద కాస్త చోటు ఇవ్వండి చాలు. మీ సాధర్మచారిని నా జన్మ సార్థకం చేసుకుంటాను. లక్ష్మి, లక్ష్మి, మీ అక్కయ్యకి ఎన్నో ఆశలు పెట్టారు. చివరకు ఏమీ తీర్చలేకపోయాను. కష్టాలే పంచిపెట్టాను బాబా. ఏం గురు అలా విచారంగా ఉన్నావే? అబ్బే ఏం లేదు. అలా చార్మినార్ దగ్గరికి వెళ్దాం పా, ఏదో ఛాన్స్ దొరుకుతుంది. జరా పోదాం పదా, వస్తా.